హాయ్ అండి. ఈరోజు వీడియోలో చామదుంపల ఎండు రొయ్యల పులుసు చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ పైన బాండీ పెట్టి తగినంత నూనె వేసుకొని వేడి చేసిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకున్న చామదుంపల్ని వేసి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. దాని జిగురు పోయే వరకు, చామదుంపలో జిగురు ఉంటుంది కదండి, అది పోయే వరకు. దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టి అదే బాండీలో శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసి నీచు వాసన పోయే వరకు బాగా వేగనివ్వండి. ఎంత వేగితే అంత టేస్ట్ వస్తాయండి. అలాగే ఒక 3 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను తీసుకొని బాగా తరిగి వేయండి. పచ్చిమిర్చి ఒక 6, కొంచెం కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఒక 3 మీడియం సైజు ఉన్న టమోటాలను తీసుకొని తరిగి అవి కూడా వేసుకోండి. మిక్స్ చేయండి బాగా. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఇవి బాగా మగ్గాలండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టమోటాలు బాగా గుజ్జుగా అవ్వాలండి. టమోటాలా కనపడకూడదు, గుజ్జైపోవాలి. టమోటా వేసామా లేదా అన్నట్టు కనపడాలి. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీ రుచికి తగినంత కారం వేసుకోండి. మాకైతే 4 టేబుల్ స్పూన్స్ పట్టింది. వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగినంత. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం లైట్ బ్రౌన్ వచ్చేలాగా వేగించి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవి మళ్ళీ బాండీలో వేసి ఉప్పు కారం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంటని చిన్న ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం చింతపండు నానబెట్టి పులుపు తీసుకొని అది వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. బాగా కలపండి నీళ్ళు వేసిన తర్వాత. ఇప్పుడు మూత తీసి ఉడుకుతున్న దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మనం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా అంటే బాగా స్పీడ్గా తిప్పకండి, చిన్నగా తిప్పండి. అది బాగా 3 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి మూత పెట్టి. ఈ టెక్స్చర్ అయితే రోటీస్లోకి, రైస్లోకి రెండిట్లోకి బాగుంటుంది. దీన్ని మనం రైస్లోకి అయితే కర్రీ ఎక్కువగా వేసుకొని, పులుసు వేసుకొని, రైస్ కొంచెం తక్కువగా పెట్టుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. కారంగా, పుల్లగా. అలాగా ఒక దుంప ముక్క, ఎండు రొయ్య ముక్క వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర వేసుకొని బాగా తిప్పండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి, రోటీస్లోకి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. మర్చిపోకండి. బాయ్.